హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కోమలి ఆర్కే యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా భగవంతుడిని కోరుకుంటున్నాను. ఈరోజు ఈ వీడియోలో పచ్చిరొయ్యల కూర చాలా ఈజీ మెథడ్లో అలాగే రుచికరంగా నేను ఎలా చేశానో చూపించబోతున్నాను. ఎలాంటి మసాలాలు యాడ్ చేయకుండా పచ్చిరొయ్యల ఫ్లేవర్ అలాగే ఉండేలాగా చాలా ఈజీగా క్విక్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. వంట రాని వాళ్ళు కూడా ఈజీగా ఈ మెథడ్ ఫాలో అయితే పచ్చిరొయ్యల కూర చేసేయచ్చు. ఈ వీడియో నేను షూట్ చేసేటప్పుడు ఒక చేత్తో మొబైల్ పట్టుకొని ఇంకొక చేత్తో ఈ కూర వండుతున్నాను. అందువల్ల వీడియో కొంచెం కదిలినట్టుగా అనిపిస్తుంది. దయచేసి గమనించండి. ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత మీకు కనుక ఈ రెసిపీ నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. రండి వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ వెలిగించి కళాయి పెట్టి కళాయి వేడెక్కిన వెంటనే 100 ml వరకు ఆయిల్ యాడ్ చేస్తున్నాను. ఆయిల్ కాగిన వెంటనే 1/2 కిలో ఉల్లిపాయ ముక్కలు, అలాగే 4 పచ్చిమిర్చి చీలికలు, ఫ్రెష్ కరివేపాకు కొద్దిగా వేసి మొత్తం పచ్చివాసన పోయేంత వరకు వేయించాలి. అలాగే గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించాలి. పూర్తిగా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులోకి పసుపుతో కలిపినటువంటి 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు పూర్తిగా వేగాలి. ఇప్పుడు ముందుగా కడిగి క్లీన్ చేసి పెట్టినటువంటి పచ్చిరొయ్యలు ఇందులో వేసేస్తున్నాను. మొత్తం అంతా వేసిన తర్వాత ఒకసారి కలిపేయాలి. ఇలా కలిసిన తర్వాత రుచికి సరిపడా కల్లుప్పు వేస్తున్నాను. ఇందులో ఉప్పు వేసిన తర్వాత మరొకసారి తిప్పేసి స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టి 5 నిమిషాల వరకు ఈ కూరని మగ్గనివ్వాలి. మూత తీసి చూస్తే 5 నిమిషాల తర్వాత ఈ రొయ్యల్లో కొద్దిగా వాటర్ ప్రొడ్యూస్ అయ్యిందండి. ఇప్పుడు ఈ టైంలో 2 మీడియం సైజ్ టమాటా ముక్కలు వేస్తున్నాను. ఈ టమాటా ముక్కలు కూడా మొత్తం అంతా కలిసేలాగా ఒకసారి తిప్పేసి మూత పెట్టి మరో 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో మగ్గనివ్వాలి. మూత తీసి చూస్తే ఇప్పుడు ఈ టైంలో 3.5 టేబుల్ స్పూన్స్ వరకు కారం, అలాగే 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేస్తున్నాను. కారం తక్కువైతే కూర నీసువాసన వచ్చేస్తుందండి. ఈ క్వాంటిటీకి ఈ కారం సరిపోతుంది. ఇది మొత్తం అంతా కలిపేసి అదే మీడియం ఫ్లేమ్లో ఉంచి కూరని ఉడకనివ్వాలి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ వేస్తున్నాను. ఈ నీరు మొత్తం ఎగిరిపోయేలోపు రొయ్యలు చక్కగా మెత్తగా ఉడికిపోతాయండి. మరొకసారి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో మగ్గనివ్వాలి. చూడండి, కొద్దిగా ఆయిల్ బయటకు వచ్చేసింది కదా. మీకు ఈ రెసిపీ నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. చాలా చాలా బాగుంటుందండి రొయ్యల కూర, పచ్చి రొయ్యల కూర. ఇప్పుడు ఫ్రెష్గా తరిగి పెట్టినటువంటి కొత్తిమీర వేస్తున్నాను. కొత్తిమీర కాడలు కొంచెం గట్టిగా ఉండటం వల్ల మరొక 2 నిమిషాలు కూర మగ్గబెట్టేస్తున్నాను. అంతేనండి, పచ్చి రొయ్యల కూర రెడీ అయిపోయింది. చూసారా, చాలా థిక్గా కూర రెడీ అయిపోయింది. నూనె కూడా సపరేట్ అయ్యింది. మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.